వీడియో వచ్చేసి ఏంటంటే స్వామన్నకి అలాగే డిమ్ అవుతుంది రిషికి ముగ్గురికి అయితే పోటీ పెడుతున్నాం. ఆ పోటీ ఏందనేది చూపిస్తాను. అయితే ఈ బెలూన్స్లలో ఈ పౌడర్ అయితే నింపేస్తున్నాం. ఎందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఈ పౌడర్ నింపిన తర్వాత వాళ్ళకు ఒక్కొక్కరికి అయితే నీడి చూడండి మరీ ఎక్కువైతున్నట్టుంది పౌడర్ కదా. ఇట్లా పోదాం చూడండి పౌడర్ వస్తున్నాం. అరే కరెక్ట్ అంపు నేను అంపుతాను. ఇక్కడ పట్టుకో, ఇక్కడ పట్టుకొని వస్తుందా పట్టుకో వస్తుందా. అరే ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. ఒకసారి అట్లుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా బయటట్టున్నారు అలా సాంబోద్దాం. ఇలా వచ్చేది మొత్తం మీకు పోయాలా ఫ్రెండ్స్? పూసుకొని ఇది అన్విత్కి ఇద్దామా? ఈ అన్విత్ కూడా మనం కావాలి కదా. ఓకే, నలుగురికి అయితే 4 బెలూన్స్ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఉంటుందని చూద్దాము. ప్రసాద్కు రూష్ చేస్తాం. ఇదంతా సెట్టింగ్ చేసే వరకు అయితే రాత్రి అయిపోయింది. రేపు పొద్దున ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. అంటే లైక్ ఇప్పుడే చేద్దాం అనుకున్నా కానీ లైట్ లేదు. లైటింగ్ లేకపోతే వీడియో సరిగా రాదని ఆపేసిన. అండ్ సామాన్యతోటి అయితే 10 లెక్క పెట్టాలి. కట్టెపుల్లలు లేవు, అందుకే నేను పక్కకు వాడేయలేనా. రెడీ 1 2 3. పలగాలి ఓకే ఓకే అర్థమైంది. నువ్వేం చూపిన గలగల ఏం రాదు. మేము కూర్చుంటున్నారా? నువ్వే వాళ్ళకి కొట్టాలి, అది మా సంబంధం లేదు. అందులో ఏం లేదు తీరా. పలగొట్టాలి ఖచ్చితంగా. 100 రూపాయలు ఇస్తావా? ఆల్రెడీ నువ్వు సాగు మూదినాక అట్లా ఉండదు. మొత్తం తీసేసి ఇట్లా ఊదు మొత్తం దిగ గాలిగా చెప్పుతూనే ఉండాలి. 1 2 3 4 అట్లా కాదు, చిన్నది వారి ఆడే వాళ్ళకి కొట్టాలి. అట్లా కాదు, ఊపు ఊపు. ఆడు మొత్తం బయటకు తీసేసిండు కదా. ఈయనకి ఏదో ప్రాంక్ చేద్దాం అనుకుంటే ఏదో అయిపోయింది. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అద్భుతంగా ఉన్నాడు కదా ప్రేమ. ప్రేమ తిరుగు ఈడ మేడం పాపం వెళ్ళి చేద్దాం. అదే ఆపేసి వీడియో ఆపేసి. పౌడర్ పోసింది ఎట్లుంది?
బాయ్ చెప్పు ప్రేమ్ బాయ్ బాయ్. ఈ వీడియో